సైనిక దుస్తులో వచ్చిన ఉగ్రవాదులు పెహల్గాం పర్యాటకులు 26 హిందువులను సెలెక్ట్ చేసుకుని మరీ చంపారు. ఈ దారుణ ఘటన భారత్లోనే కాదు, ప్రపంచాన్నే ఆశ్చర్యానికి ఆందోళనకు గురిచేసింది. ఆ తర్వాత ఆపరేషన్ సింధూర్తో శత్రుదేశం పాకిస్తాన్పై బదులు తీర్చుకున్నప్పటికీ పెహల్గాం ఘటన ఇప్పటికీ వెంటాడుతూనే ఉంది. ఇస్లామిక్ ఉగ్రవాదుల ఘాతుకంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఉగ్రవాదానికి మతానికి సంబంధం లేదని వాదించిన వారిని పెహల్గాం ఘటన బాధించి ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ కొందరు కరుడుగట్టిన కుహానా లౌకికవాదులు మాత్రం ఇప్పటికీ అదే వితండవాదాన్ని వినిపిస్తున్నారు. దేశంలో ప్రతి ముస్లిం ఉగ్రవాది కాకపోవచ్చు, కానీ దొరికిన ప్రతి ఉగ్రవాది ముస్లిమే అవుతున్నాడు. అయినప్పటికీ కరడుగట్టిన లౌకికవాదం కొందరు కుహానావాదుల బుద్ధిని మార్చలేకపోతుంది. అలాంటి వారు తాజాగా ఓ కొత్త వాదనను తెరపైకి తెచ్చారు. పాకిస్తాన్ ఉగ్రవాదులకు సమాచారం అందించి దేశ భద్రతకు విఘాతం కలిగించిన జ్యోతి మల్హోత్రా ముస్లిం కాదు కదా అని వాదిస్తున్నారు. జ్యోతి మల్హోత్రా హిందువు అయినప్పటికీ కూడా దేశద్రోహానికి పాల్పడింది కదా అని ప్రశ్నిస్తున్నారు. భారతదేశానికి వ్యతిరేకంగా పనిచేసిందిగా అంటూ ఎత్తి చూపుతున్నారు. అయితే జ్యోతి మల్హోత్రా విషయంలో ఒక సత్యాన్ని మాత్రం విస్మరిస్తున్నారు. ఆమె ఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్లో పనిచేసే ఎహసాన్ ఉర్ రహీం అలియాస్ డానిష్ అని పిలువబడే వ్యక్తితో సంబంధం ఏర్పరచుకుంది. అతనితో శారీరక సంబంధం పెంచుకొని రెండో వివాహం కూడా చేసుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు, ఇద్దరూ కలిసి సరదాగా బాలి ద్వీపానికి విహారయాత్రకు కూడా వెళ్లి వచ్చినట్లు సమాచారం. 2023లో పాకిస్తాన్ హైకమిషన్ ఇచ్చిన ఇఫ్తార్ విందుకు కూడా జ్యోతి మల్హోత్రా హాజరయ్యింది. ఆ విందులో ఎహసాన్ ఉర్ రహీంతో సన్నిహితంగా మాట్లాడుతూ కనిపించింది. ఒక హిందువై ఉండి ఒక ముస్లిం వ్యక్తికి రెండవ భార్యగా వెళ్ళిందంటే ఆమె లవ్ జిహాద్కు గురైందని అర్థం. అందువల్ల హిందువుగా కొనసాగుతూనే ఇస్లాం ప్రభావంతో దేశద్రోహానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా జ్యోతి మల్హోత్రా దేశద్రోహం కేసు కొన్నేళ్ల క్రితం దేశద్రోహానికి పాల్పడిన మరో మహిళ ఉదంతాన్ని గుర్తుకు తెస్తోంది. ఆమె పేరు మాధురి గుప్తా, వయసు 52 ఏళ్లు. అవివాహిత అయిన మాధురి గుప్తా సాధారణ పౌరురాలు కాదు. విదేశాంగ శాఖలో సీనియర్ గ్రూప్ బి అధికారి, జేఎన్యూలో చదువుకున్న ఉన్నత విద్యావంతురాలు. ఆ తర్వాత ఆమె యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఉత్తీర్ణులై విదేశాంగ కార్యదర్శిగా విధులు నిర్వర్తించింది. అదే శాఖలో ఉన్నతాధికారినిగా కూడా పనిచేసింది. ఈజిప్ట్, మలేషియా, జింబాబ్వే, ఇరాక్, లిబియా సహా అనేక దేశాల్లో భారత ప్రభుత్వం తరపున వివిధ హోదాలో విధులు నిర్వర్తించింది. మాధురి గుప్తా ఉర్దూ అనర్గళంగా మాట్లాడగలదు. దీంతో ఉర్దూ భాషపై ఆమెకున్న ప్రావీణ్యాన్ని గమనించిన ప్రభుత్వం 2007లో ఆమెను ఇస్లామాబాద్లోని భారత దౌత్య కార్యాలయానికి పంపింది. సెకండ్ సెక్రటరీ హోదాలో ఆమెకు మీడియా బాధ్యతలను అప్పగించింది. నిజానికి పాకిస్తాన్లో పనిచేసే భారత దౌత్యాధికారులపై కేంద్ర ప్రభుత్వం ఎప్పుడూ ఓ కన్నేసి ఉంచుతుంది. అలాగే మాధురి గుప్తా పైన నిఘా ఉంచింది. ఆమెపై పెట్టిన నిఘా వృధా కాలేదు. ఓ పాకిస్తాన్ యువకుడికి లొంగిపోయి దేశద్రోహానికి పాల్పడింది. భారత రహస్య సమాచారాన్ని రాబట్టాలనుకున్న పాకిస్తాన్ ఐఎస్ఐ జంషెడ్ అలియాస్ జిమ్మీ అనే ఓ 30 ఏళ్ల యువకుడిని భారత దౌత్య కార్యాలయంపై ఉసుగొల్పింది. ఈ క్రమంలో అతడి కన్ను మాధురి గుప్తాపై పడింది. 52 ఏళ్ల వయసులోనూ బ్యాచిలర్గా ఉందని తెలుసుకున్న జంషెడ్ ఆమెకు గ్యాలమేశాడు. ఆమె తప్పకుండా ఒక సహచరుడి కోసం చూస్తుందని ఊహించి ఆమెపై వల విసిరాడు. జంషెడ్ ఊహించినట్టే జంషెడ్ వలకు చిక్కింది మాధురి గుప్తా. ఒక పార్టీలో మాధురి గుప్తాని కలిసిన జంషెడ్ తన వాక్చాతుర్యం, చురుకైన మాటలతో ఆమె హృదయాన్ని గెలుచుకున్నాడు. మాధురి గుప్తా కూడా అతనిని ప్రేమించింది. అంతేకాదు, మాధురి గుప్తా ఇస్లాం మతాన్ని కూడా స్వీకరించి తన పేరును జవేరియాగా మార్చుకుంది. జంషెడ్పై మాధురి ప్రేమ ఎంతలా పెరిగిందంటే ఆమె ఇస్లాంలోకి మారడం కోసం జంషెడ్తో కలిసి టర్కీలోని ఇస్తాంబుల్కు వెళ్లాలనుకుంది. ఇదిలా ఉండగా పలు కారణాల వల్ల ఓసారి భారత ప్రభుత్వం ఆమెకు సెలవులు రద్దు చేసింది. ఆమె జీతం ఆలస్యమైంది. దీంతో భారత ప్రభుత్వంపై ఆమె కోపాన్ని గ్రహించిన జంషెడ్ ఓదార్పు మాటలతో ఆమె మెదడులో విషం నింపడం మొదలుపెట్టాడు. మాధురిని భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెచ్చగొట్టడం ప్రారంభించాడు. ఆమె పూర్తిగా జంషెడ్కు లొంగిపోయిన తర్వాత సైన్యానికి సంబంధించిన రహస్య సమాచారాన్ని ఐఎస్ఐకి పంపడం మొదలుపెట్టింది. ఈ విషయం భారత నిఘా వర్గాలకు తెలియడంతో మాధురి గుప్తాపై నిఘా మరింత తీవ్రమైంది. ఆమె ఈమెయిల్స్, ఫోన్లపై 24 గంటలు నిఘా పెట్టింది ప్రభుత్వం. దీంతో కళ్ళు బైర్లు కమ్మే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. జంషెడ్ ప్రేమలో పూర్తిగా మునిగిపోయిన మాధురి గుప్తా దేశానికి సంబంధించిన ఎంతో విలువైన రహస్య సమాచారాన్ని జంషెడ్తో పంచుకున్నట్లు కేంద్ర ప్రభుత్వ నిఘా వర్గాలు గుర్తించాయి. భారత సైన్యం రా కార్యకలాపాలు, ఇండో యుఎస్ మధ్య నిఘా మార్పిడి సమాచారంతో పాటు 26/11 ముంబై ఉగ్రదాడికి సంబంధించిన దర్యాప్తు సమాచారాన్ని కూడా ఆమె జంషెడ్తో పంచుకున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. అంతేకాదు, హ్యాండర్ల సూచనల మేరకు 2010లో ఆమె జమ్మూ కాశ్మీర్లో పర్యటించింది.
తద్వారా రాష్ట్ర అభివృద్ధి ప్రణాళిక సమాచారంతో పాటు పాకిస్తాన్ టార్గెట్లలో ఒకటైన 310 మెగావాట్ల హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ సమాచారాన్ని ఆమె నుంచి రాబట్టేందుకు ప్రయత్నించారు. మాధురి గుప్తా ఉదంతో బయటపడగానే రా ఇంటెలిజెన్స్ బ్యూరో అధిపతులు వెంటనే ఉన్నత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మాధురి గుప్తాను నిఘాలో ఉంచారు. ఈ మిషన్ చాలా రహస్యంగా ఉండడం వల్ల విదేశాంగ మంత్రిత్వ శాఖకు కూడా దీని గురించి సమాచారం ఇవ్వలేదు. మాధురి గుప్తాను రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడానికి ఏజెన్సీ ఉచ్చు బిగించింది. ఇందులో భాగంగా మొదట ఆమెకు ఒక నకిలీ సమాచారాన్ని అందించారు. చివరికి నిఘా సంస్థల అనుమానం నిజమని తేలింది. మాధురి గుప్తా ఆ సమాచారాన్ని కూడా పాకిస్తాన్ నిఘా సంస్థకు లీక్ చేసింది. నిఘా వర్గాలు మాధురి గుప్తా చేసిన తప్పులన్నిటినీ ఆధారాలతో సహా బయటపెట్టడంతో చివరకు చేసిన దేశద్రోహాన్ని ఒప్పుకోక తప్పలేదు. ఆ తర్వాత మాధురి గుప్తా 3 ఏళ్ల పాటు జైలు జీవితం గడపాల్సి వచ్చింది. జైలు శిక్ష పూర్తయిన తర్వాత రాజస్థాన్లోని భివాడిలో ఆమె ఒంటరి జీవితం గడిపింది. తనపై మోపిన దేశద్రోహం అభియోగాలను న్యాయస్థానంలో సవాలు చేసింది. ఆ పిటిషన్ విచారణలో ఉండగానే 2021లో తన 64 ఏళ్ల వయసులో మాధురి గుప్తా చనిపోయింది. మాధురి గుప్తా దేశద్రోహానికి లవ్ జిహాదే కారణమని ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడు ఇలాంటిదే మరో కేసు చూద్దాం. మామూలుగా లవ్ జిహాద్ వలలో అమ్మాయిలు చిక్కుకుంటారు. కానీ ఇక్కడ తోటి స్నేహితుల వలలో ఓ హిందూ అబ్బాయి చిక్కుకున్నాడు. 2017లో ఒక ఐసిస్ తీవ్రవాదిని హైదరాబాద్లో అరెస్టు చేశారు. అతని పేరు కొనకళ్ళ సుబ్రహ్మణ్యం. కృష్ణా జిల్లాకు చెందిన వ్యక్తి. ఇతను ఇంటర్ చదువుతున్నప్పుడు తన ముస్లిం స్నేహితుల వల్ల ఇస్లాంకు దగ్గరయ్యాడు. 2014లో సుబ్రహ్మణ్యం డిగ్రీ చదువుతున్నప్పుడు ఇస్లాం మతాన్ని స్వీకరించి ఒమర్గా పేరు మార్చుకున్నాడు. తర్వాత సిద్ధాపూర్ గ్రామ మదర్సాలో 9 నెలలు పనిచేశాడు. ఇదే సమయంలో ఇస్లాం మతపరమైన శిక్షణ కోసం దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్ళాడు. జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్కు, తమిళనాడులో ఉన్న అంబూరు మదర్సాకు వెళ్ళాడు. తర్వాత హైదరాబాద్కు వచ్చి టోలీ చౌకీ ప్రదేశంలో నిమ్మకాయ సోడా వ్యాపారం చేశాడు. ఈ సమయంలోనే ముంబైలో ఉంటున్న ఐసిస్ సానుభూతి పరుడు అబూ కహాఫా ఆల్ హిందీతో సంబంధాలు పెట్టుకున్నాడు. ఫేస్బుక్, వాట్సాప్, టెలిగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా అతనితో కలిసి దేశంలో విధ్వంసం సృష్టించేందుకు కుట్ర పన్నాడు. ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థలు ఇలా ముస్లింలనే కాక ఆర్థిక ఇబ్బందులు, ఇతరేతర సమస్యలున్న హిందువులను మభ్యపెట్టి జన్మనిచ్చిన సనాతన హైందవ ధర్మాన్ని విస్మరించేలా ఉగ్రవాద భావజాలాన్ని నింపుతున్నారు. మనసు పూర్తిగా మార్చేసి వారిని దేశ వ్యతిరేకులుగా దేశంపైనే ఉసుగొలుపుతున్నారు. చెప్పాలంటే ఇది కూడా ఒక లవ్ జిహాద్ లాంటిది. ఒక వ్యక్తిని బలవంతంగా మతం మారేలా చేసి అతన్ని దేశద్రోహిగా మార్చి దేశంపైనే ప్రయోగించడం దేశానికి ఉగ్రవాదులు ఇస్తున్న అత్యంత ప్రమాదకరమైన సంకేతం. అయితే కుహాన లౌకికవాదులు ఇలాంటి కేసులను ఉదాహరణగా చూపిస్తూ హిందువులు కూడా ముస్లింలలాగే ఉగ్రవాదానికి పాల్పడుతున్నారంటూ వితండవాదం చేస్తున్నారు. నరనరాన ఉగ్రవాదాన్ని నింపుకున్న పాకిస్తాన్ ముష్కరులతో సమానంగా వీరిని కూడా చూపిస్తూ ఉగ్రవాదానికి మతం లేదనే విచిత్రవాదనను మళ్లీ తెరపైకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. విలాసాలకు అలవాటు పడిన జ్యోతి మల్హోత్రా, వివాహ బంధానికి నోచుకోకుండా శారీరక సౌఖ్యానికి దూరమైన మాధురి గుప్తా, బలహీన మనస్కుడైన కొనకళ్ళ సుబ్రహ్మణ్యం వంటి వాళ్లను లక్ష్యంగా చేసుకుని పాకిస్తానీ ముష్కర మూకలు ఉగ్రవాదులుగా, ఉగ్రవాద సానుభూతి పరులుగా మార్చుతున్నారు. ఈ పరమ సత్యాన్ని కుహాన లౌకికవాదులు మర్చిపోతున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.